మా నీళ్ళు మాకేనని మర్లవడ్డ రాగమా తిరగవడ్డ గానమా. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఈ పాట బొచ్చడం అట్లా వాడుకొని అప్పటి సమైక్యాంధ్ర సర్కార్ మీద మరలవడ్డం. ఇగో ఇప్పుడు మళ్ళీ అదే పాట పాడుకోవాల్సి వస్తుంది. మన కాడున్నది తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కాదు, ఆంధ్ర తెలుగుదేశం సర్కార్ అన్నట్టే అవుతుంది కథ. మన నీళ్లను బొర్రంగా దోసుకుపోయే కుట్ర నడుస్తుంది. అగో సంటారు మోడీ సారు, ఆంధ్ర చంద్రాలు సారు, మన రేవంత్ సారు, బడేబాయి, నడిపిబాయి, షోటిబాయి ముగ్గురు కలిసి మన నీళ్ళని ఎత్తుకుపోయే కుట్ర చేస్తాన్లని అందరికి అర్థమవుతుంది కదా. మోడీ సారేమో సైగ చేస్తాడు, చంద్రాల్ సారేమో కుట్ర చేస్తాడు, రేవంత్ సారేమో చంద్రాల్ సార్కు సాయం చేస్తాడు. ఇగో గిట్లనే అంటుర్రు నీళ్ల మీద వీళ్ళు చేస్తున్న కథలను చూస్తుంటే. ఇక మొన్న మన కేసీఆర్ సార్ కూడా నీళ్ల మీద నడిచిన కుట్రలను బట్టబయలు చేసిండు కదా. సార్ అడిగిన వాటికి ఒక్కదానికి కూడా ఇప్పటిదాకా జవాబు రాలే సర్కార్ తరపు నుంచి. ఏమన్నా అంటే ప్రిపేర్ కాలే అంటారు. మన నీళ్ళని ఎత్తుకోబోతుర్రని తెలంగాణ అంతటా ఎరుకైపోయింది. అందుకే అసెంబ్లీలా ఈ నీళ్ల మీద నడిచే కుట్రలు జనాలకు అర్థం కాకుండా ఎట్లా కన్ఫ్యూజ్ చేయాలి, అసెంబ్లీ బీఆర్ఎస్ వాళ్ళు అడిగేదానికి ఎట్లా జవాబు చెప్పాలి, అబద్ధాలను నిజాలని ఎట్లా నమ్మియాలి, ఇగో వీటి మీద చర్చ పెట్టుకున్నారట. కృష్ణా గోదావరి నీళ్ల మీద మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రేవంత్ సారు క్లాసు తీసుకున్నాడట. సరే ఎన్ని క్లాసులు తీసుకున్నా, ఎన్ని కౌన్సిలింగ్లు చేసినా దొంగ దొంగ కాకుండా పోతాడా? అబద్ధం నిజమైతదా? తెలంగాణ జనం మరీ గంత అమాయకులా? కాదు, మన తెలంగాణ మనం తెచ్చుకున్నదే, ఆంధ్రకు నీళ్ళెత్తుకోబోతుర్రని 10 ఏళ్లు పురుసతుకున్నాం. ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చినాక మళ్ళా మన నీళ్ల మీద కుట్రేషన్ నడుస్తుంది. మన పాలమూరు ముంగట పడకుండా పుల్లలు పెడుతుర్రు. చంద్రబాబు కోసము మన తెలంగాణను వెన్నుపోటు ఓడుచుడు గిదేం తరిక? గెలిపించిన జనానికి ఇచ్చే ఇనాం గిదా రేవంత్ సారు? కానీ నిజంగా కేసీఆర్ సారు గిట్లా పక్కకు జరగంగానే మన తెలంగాణ మీద ఎన్ని కుట్రలు నడుతున్నాయో కండ్లారా చూస్తున్నాం. 10 ఏళ్లు మన తెలంగాణ దేశానికే తొవ్వ చూయించింది. అందరూ పరిచయం అయ్యేటట్టు నీళ్ల గోస లేకుండా ఉన్నాం. కానీ ఇప్పుడు మన తెలంగాణ ఆగమవుతుంది. ఆంధ్ర సర్కార్తోని రేవంత్ సార్ చేస్తున్న కుట్రలకు మనం నోట్లే మన్ను పడుతున్నది. మరి చూసుకుంటుందేందుకు ఇది ఉత్తపచ్చి తెలంగాణ కాదు, ఢిల్లీ మెడల్ మంచి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం మనం. ఇగో ఇప్పుడు మళ్ళా తెలంగాణ అంతా ఒక్కటై కొట్లాడే యాళ్ళొచ్చింది. మన నీళ్లను మనం కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు మళ్ళా ముంగట పడాలి. ఈ కుట్రలు చేసేటోళ్లకు గట్టిగా బుద్ధి చెప్పాలి.